నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయ రేట్లకు పొంతన లేకుండా పోవడం ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో సీఎం రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందన్నారు. ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా ఉందని చెప్పారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి మార్కెట్ విలువను సవరించాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ధరలను సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారించాలని చెప్పారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం వారు నిబంధనలను పక్కాగా పాటించాలన్నారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది, దాన్ని తగ్గించాలా, పెంచాలా అనేది కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇప్పటికీ చాలా చోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయని, రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్ళు చెట్ల కింద నిలబడే ఉంటున్నారనే అంశం చర్చకు వచ్చింది. ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన స్థలాల్లో కొన్ని చోట్ల అధునాతనంగా మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. యూపీలో కూడా తృణమూల్ కాంగ్రెస్ తరహా రాజకీయాలను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. మహిళలు, ఎస్సీలను బెంగాల్లో టీఎంసీ వేధిస్తుందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని భదోహి, ప్రతాప్గఢ్ ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. విపక్షాల తరపున భదోహి నుంచి టీఎంసీ అభ్యర్థి పోటీ చేస్తుండటంపై మోదీ స్పందిస్తూ, ఇక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు తమ డిపాజిట్లను దక్కించుకోవడం కూడా కష్టమే, అందుకే ప్రయోగం చేస్తున్నాయి. టీఎంసీ అభ్యర్థిని బరిలోకి దింపి బెంగాల్లో తరహా ఆ పార్టీ రాజకీయాలను ఇక్కడ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశాభివృద్ధిని ఎగతాళి చేస్తూ ఈ ప్రక్రియ దానంతట అదే జరుగుతుందంటే ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నాయని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోడీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలిపశువు చేయాలని చూస్తుందన్నారు. జూన్ 4 తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. లక్నో, ఢిల్లీ యువరాజులు వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్లిపోతారు అని అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీలను ఉద్దేశించి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అమేథీ నుంచి కనుమరుగయ్యింది, ఇప్పుడు రాయ్బరేలీ నుంచి కూడా మాయమైపోతుందని ఎద్దేవా చేశారు. ये इंडी गठबंधन वाले कहते हैं कि मोदी ये जो सीएए लाया है ना, जिस दिन मोदी जाएगा ये सीएए भी जाएगा। भाइयों बहनों, क्या इस देश में अब कोई माई का लाल पैदा हुआ है जो सीएए को खत्म कर सके? ये देश की जनता जान गई है, देश का हर नागरिक जान गया है कि आप लोगों ने वोट बैंक की राजनीति करके, हिंदू मुसलमान को लड़ा करके और सेक्युलरिज्म का ऐसा चोला पहन लिया था कि आपकी अंदर की पाप की सच्चाई बाहर नहीं आती थी। ये मोदी है जिसने आपका नकाब उतार दिया है। ये आपका नकाब, आप ढोंगी है, आप सांप्रदायिक है। आपने देश को 7 दशक तक संप्रदाय की आग में जूझने के लिए मजबूर कर दिया है। साहब, मैं साफ साफ कहना चाहता हूं मेरे भाइयों बहनों, ये मोदी की गारंटी है। देश विदेश कहीं से भी जो भी ताकत इकट्ठी करनी है कर लो,
मैं भी मैदान में हूं, तुम भी मैदान में हो। కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమే కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏకి ఓటమి తప్పదన్నారు. ఇప్పటికే పూర్తయిన 4 దశల్లో ఆ విషయం స్పష్టమైపోయిందని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒడిశాలోని బోలంగీర్లో జన ఆశీర్వాద బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ చేస్తుందని తెలిపారు. దేశాన్ని 22 మంది బిలియనీర్లు పాలిస్తారు. రాజ్యాంగాన్ని బీజేపీ అవతల పారేస్తుందని విమర్శించారు. తన చేతిలోని రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ ఆయన చెప్పారు. 22 మంది బిలియనీర్లు తీసుకున్న 16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర సర్కారు మాఫీ చేసిందన్నారు. రైతులు, విద్యార్థుల రుణాలు మాఫీ చేయలేదు. చిరు వ్యాపారులకు రుణాలే ఇవ్వలేదు. జీఎస్టీ మొత్తమంతా 2-3 వ్యక్తులకు వెళ్లిపోయింది. మేం అధికారంలోకి వచ్చాక కులగణనతో విప్లవాత్మక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తీసుకువస్తాం. విమానాశ్రయాలను పారిశ్రామికవేత్తలకు అప్పగించడం, రక్షణ రంగ ఒప్పందాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడాన్నే అభివృద్ధిగా బీజేపీ ప్రచారం చేసుకుందన్నారు. దేశంలో 50% మంది ఓబీసీలు, 15% దళితులు, 8% గిరిజనులు, 15% మైనారిటీలు, 5% ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. ఈ 90% మందికి పైగా ప్రజలు మోడీ పాలనలో వంచితులయ్యారని ఫైర్ అయ్యారు రాహుల్. ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని చెబుతూ వచ్చిన ప్రధాని దానిని 600 అని చెప్పకపోవడం సంతోషకరమని ఖర్గే వ్యంగ్యంగా అన్నారు. మోదీకి వీడ్కోలిచ్చేందుకు దేశ ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు. తొలి 4 దశల్లో విపక్షం బాగా బలపడిందని చెప్పారు. రాహుల్ని పారిపోవద్దని చెప్పిన మోదీయే గుజరాత్ నుంచి యూపీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక పేదలకు ఇప్పుడు ఇస్తున్న 5 కిలోల ఉచిత రేషన్ను 10 కిలోలకు పెంచుతామని ప్రకటించారు. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో కలిసి లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉచిత రేషన్ను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. ఇతర అంశాలను పక్కన పెట్టి గత 10 ఏళ్ల అభివృద్ధి గురించి ప్రధాని మాట్లాడాలని సూచించారు. గొడ్డు మాంసం, చేపలు, మంగళసూత్రాల గురించే మోదీ చెబుతున్నారని విమర్శించారు. యూపీలో 80లో 79 స్థానాలు ఇండియా కూటమికి వస్తాయని అఖిలేష్ చెప్పారు. भाइयों और बहनों, ये जो लड़ाई चल रही है, चुनाव 2024, ये लड़ाई 2 विचारधाराओं के बीच में तो है, मगर पहली बार किसी राजनीतिक दल ने देश को बताया है कि अगर वो चुनाव जीतेंगे तो वो इस संविधान को, कॉन्स्टिट्यूशन को खत्म कर देंगे, नष्ट कर देंगे। ये जो संविधान है, इसी ने हिंदुस्तान के गरीब लोगों को, पिछड़ों को, दलितों को, आदिवासियों को, माइनॉरिटीज को, किसानों को, मजदूरों को जो भी दिया है, इसने दिया है। और आज बीजेपी के बड़े बड़े नेता कहते हैं अगर वो चुनाव जीतेंगे तो इस किताब को वो फाड़ के फेंक देंगे। भाइयों और बहनों, मैं बीजेपी के हर कार्यकर्ता से कहना चाहता हूं, हर नेता से कहना चाहता हूं, बीजेपी छोड़ो, नरेंद्र मोदी छोड़ो, दुनिया की कोई भी शक्ति इस किताब को नहीं छू सकती है। इसको अगर आपने फाड़ने की कोशिश की तो फिर देखना देश आपके साथ, कांग्रेस पार्टी आपके साथ क्या करती है। भाइयों और बहनों, बीजेपी के बड़े बड़े नेताओं ने बयान दिया कि अगर हम जीतेंगे हम रिजर्वेशन को खत्म कर देंगे। जो अंबेडकर जी ने, गांधी जी ने, जवाहरलाल नेहरू जी ने दलितों को, आदिवासियों को, पिछड़ों को रिजर्वेशन का औजार दिया था, हथियार दिया था, उस हथियार को, उस औजार को भी ये छीनना चाहते हैं। पूरे पब्लिक सेक्टर को इन्होंने पूंजीपतियों को बेच दिया। सारा का सारा काम इन्होंने 22 अरबपतियों के लिए किया। भाइयों और बहनों, 16 लाख करोड़ रुपए इन्होंने 22 लोगों का कर्जा माफ किया है।
16 लाख करोड़ रुपए, मतलब अगर आप 24 साल का मनरेगा का पैसा, 24 साल का मनरेगा का पैसा इन्होंने 22 लोगों को दिया है। आप सोचिए, जनता को कुछ नहीं दिया, किसान का कर्जा माफ नहीं किया, स्टूडेंट्स का लोन माफ नहीं किया, छोटे व्यापारियों को लोन दिया ही नहीं, माफ करना छोड़ो, और सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपया, मतलब 24 साल का मनरेगा का पैसा इन्होंने माफ कर दिया। తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో 5 రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రను ఆనుకొని ఉపరితల ద్రోణి ఏర్పడడం కారణంగా కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడటం కారణంగా ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలోనూ వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భూపాలపల్లి, మూలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. 18 నుంచి 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదయ్యే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాడులతో వానలు పడే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు హైదరాబాద్లో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అధికారులతో మేయర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈదురుగాలులతో చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. మరోవైపు నైరుతి పవనాల విషయంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి పవనాలు ఈ నెలాఖరుకు కాస్త అటు ఇటుగా ప్రవేశించొచ్చని ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని స్పష్టం చేసింది. గతేడాది నైరుతి తీవ్రంగా నిరాశపరిచింది. వాతావరణ శాఖ తాజా ప్రకటన దేశంలో రైతులతో పాటు అనేక వర్గాల్లో సంతోషాన్ని నింపింది. మన తొలి వెలుగు జర్నలిస్ట్, ఫేమస్ యూట్యూబర్ రఘు వివాదంలో చిక్కుకున్నాడు. రఘు ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అయితే రఘుకు ఇదివరకే పెళ్ళయింది. 2 కూతుళ్లు కూడా ఉన్నారు. రఘు మరో అమ్మాయిని 6 ఏళ్లుగా ప్రేమిస్తూ ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె వీడియో తీస్తుండగా ఎందుకు తీస్తున్నావని రఘు ప్రశ్నిస్తున్న మాటలు వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. I'm not listening. I'm not listening. I'm not listening you. చెప్పు, చెప్తున్నావా లేదా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గురువారం శ్రీవారి దర్శనానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది.
అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఇక ప్రత్యేక దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ కొనసాగుతుంది. స్వామివారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,927 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. చార్ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మొదలైన యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రికి భక్తులు పోటెత్తడంతో రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ సీనియర్ పోలీస్ అధికారి ఎక్స్లో వ్యాఖ్యానిస్తూ యాత్రికులు రిజిస్ట్రేషన్ తేదీకి ముందు ప్రయాణాన్ని ప్లాన్ చేయవద్దు అన్నారు. రిజిస్ట్రేషన్ లేని భక్తులను తీర్థయాత్రలో పాల్గొనేందుకు అనుమతించబోమని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపినట్లు ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి రాధా రాటూరి చెప్పారు. యాత్ర మార్గంలో పోలీసు బృందాలు చెక్పోస్టులను ఏర్పాట్లు చేస్తాయన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రయాణించే వాహనాలను లోనికి అనుమతించబోమని ఆమె తెలిపారు. పవిత్ర స్థలాలకు 200 మీటర్ల లోపు మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదన్నారు. యాత్రకు సంబంధించిన తప్పుదోవ పట్టించే వీడియోలు లేదా రీల్స్ను అప్లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆమె. అంతకు ముందు రుద్రప్రయాగ్ పోలీసులు ఆపరేషన్ మర్యాదను మొదలుపెట్టారు. యాత్ర మార్గంలో చెకింగ్ చేస్తున్నారు. మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేదార్నాథ్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ధామ్ ప్రాంతంలో మత్తు పదార్థాలు, మద్యాన్ని కట్టడి చేయడానికి, అలాగే యాత్రికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవడానికి ఈ ఆపరేషన్ను ప్రారంభించినట్లు డీసీపీ గుప్తకాశి తెలిపారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలతో కూడిన చార్ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. श्रद्धालुओं को उत्तराखंड में आना है, इसलिए ये बहुत आवश्यक है कि कोई भी श्रद्धालु बिना रजिस्ट्रेशन के यात्रा पे न आए. ये उनके लिए भी अच्छा होगा और व्यवस्था बनाने में भी मददगार होगा. हम लोग इसी के तहत सभी प्रदेशों के मुख्य सचिवों को पत्र भेज रहे हैं कि अपने प्रदेश में इस बात का प्रचार कर दें कि कोई भी श्रद्धालु अनरजिस्टर्ड वाहन में या अनरजिस्टर्ड तरीके से उत्तराखंड की यात्रा पे ना आए. चेक पोस्ट पे अब बहुत सख्त चेकिंग की जाएगी. जो भी यात्री बिना रजिस्ट्रेशन के आएंगे उनको यात्रा पे आगे नहीं जाने दिया जाएगा, क्योंकि अव्यवस्था को रोकना है और व्यवस्थित और सुगम सुरक्षित यात्रा चलानी है. इसके अलावा ये भी निर्देश दिए जा रहे हैं कि जो चारों धाम हैं उसके मंदिर परिसर के 200 मीटर के अंतर्गत कोई भी मोबाइल का प्रयोग नहीं करेंगे, क्योंकि मंदिर के पास मोबाइल प्रयोग करने से भी यात्रा में व्यवधान हो रहा है. ये भी निर्देश बहुत सख्ती से इनका पालन किया जाएगा. सभी पुलिस अधिकारियों को ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజ నిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 10 రోజుల్లో ఒప్పందాలకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా సేకరించడానికి విద్యుత్ రంగ నిపుణులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఇందుకోసం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం BHEL నుంచి కాలం చెల్లిన 270 మెగావాట్ల బాయిలర్లను కొనుగోలు చేసింది. ఇలా 4 బాయిలర్లకు 1080 మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. గ్లోబల్ టెండర్లకు పోకుండా ఇండియా బుల్స్ అనే ప్రైవేట్ కంపెనీ ఆర్డర్ పెట్టి తీసుకోకుండా ఉన్న కాలం చెల్లిన టెక్నాలజీని నామినేషన్గా BHEL నుంచి తీసుకుంది. అలాగే నిర్మాణం కూడా ఆలస్యమైంది. దీంతో జెన్కోకు భారీ నష్టం కలిగిందనే ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి ప్లాంట్ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు నష్టం కలిగించేలా ఉన్నాయని, వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. దామరచెర్లలో 4000 మెగావాట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంట్ బొగ్గు నిల్వలు కేటాయించిన మనుగూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో బొగ్గు రవాణాకు అధిక ఖర్చవుతుంది. అలాగే ఈ ప్లాంట్ నిర్మాణంలో సివిల్ వర్క్స్ నామినేషన్పై బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారికే ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియరీ కమిషన్పై 3 అంశాలపై విచారణ చేపట్టింది.
కేన్ విలియమ్సన్ ఈ పేరు వింటేనే ఓ ఎమోషన్. సగటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్కు అతడితో ఏదో బాండింగ్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యాడు మన హైదరాబాదీలకు అతడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. మైదానంలో ఎంత టెన్షన్ ఉన్నా ముఖంలో మాత్రం ఆ స్మైల్ చెదరదు. ఎంచక్కా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అతడిని కేన్ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఐపీఎల్ 2023 వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ కేన్ విలియమ్సన్ను రిలీజ్ చేసింది. కానీ ఫ్రాంచైజీతో మాత్రం ఇంకా మంచి ర్యాపోనే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అనంతరం జరిగిన వేలంలో కేన్ మామను గుజరాత్ టైటాన్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. దీంతో కేన్ మామ స్టాండ్స్లో కూర్చున్న కావ్య దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరించాడు. ఆమె కూడా అలానే రియాక్ట్ అయింది. దీంతో ఒకరినొకరు హక్ చేసుకొని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పోలింగ్ ముగిసింది. ఫలితాలు రావడానికి సుమారు 18 రోజుల సమయం ఉంది. కొందరు అభ్యర్థులు ఈ సమయాన్ని భారంగా గడుపుతుండగా కొందరు తమ కుటుంబీకులతో కలిసి జాలీగా, మరికొందరు టూర్లకు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 5.5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నో తేడాలు కనిపించాయి. హైదరాబాద్ లోక్సభ స్థానంలో అంతగా వ్యత్యాసం కనిపించకున్నా బీజేపీ అభ్యర్థి మాధవిలత ఎంట్రీ మాత్రం పాత నగరంలో మజ్లిస్ వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టించింది. అసెంబ్లీ ఎన్నికలలాగే మజ్లిస్ పార్టీ లోక్సభ ఎన్నికలను మొదట లైట్గా తీసుకుంది. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ అభ్యర్థి ప్రచార తీరు వారికి కళ్ళు తెరిపించేలా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి, యాకుత్పుర సీట్లు చేజారినట్టే జారి మళ్లీ అందినప్పటికీ వారికి పట్టిన చెమటలు ఇంకా ఆరలేదు. అంతలోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. బీజేపీ తరపున నిలబడింది ఓ మహిళ అయినా గట్టి పోటీ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెమటోడ్చాల్సి వచ్చింది. సికింద్రాబాద్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలు భిన్నంగా కనిపించాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిన చోటా నేతలు ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతు పలికారు. బీఆర్ఎస్ మద్దతుదారుల్లోనూ కొందరు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు మొగ్గడంతో అప్పటి ఉత్సాహం కనిపించలేదు. అయినా అభ్యర్థులు తమ మద్దతుదారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. రోడ్ షోలు, పాదయాత్రలు నిర్వహించినప్పటికీ ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికల నాటి ఉత్సాహం కనిపించలేదని తెలుస్తుంది. మరోవైపు సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి సైతం బాగా శ్రమించాల్సి వచ్చింది. ఆయనకు మద్దతు అధికంగా అంబర్పేట్, ముషీరాబాద్ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లతో పరిస్థితి అలా లేదని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్కు బలం ఉన్నట్టు కనిపించినప్పటికీ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమైందని, పార్టీ కేడర్ నాయకుల్లో అసంతృప్తి నెలకొందని స్పష్టమైంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుకు సికింద్రాబాద్, సనత్ నగర్, నాంపల్లి, జూబ్లీహిల్స్లో గట్టి మద్దతు లభించిందని, విజయం తమదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా లోక్సభ ఫలితాలుంటాయని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. మల్కాజ్గిరిలో బీజేపీ తప్ప ఇతర పార్టీలో అంతగా ఉత్సాహం కనిపించలేదని తెలుస్తోంది. ఇక్కడి నుండి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ మొదటి నుంచి తన విజయంపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి మద్దతు లభించగా బీఆర్ఎస్కు కంటోన్మెంట్ నుంచి మద్దతు లభించింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో మాత్రం బీజేపీకి లబ్ధి చేకూరినట్లు తెలుస్తుంది. ఇక్కడి ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అంచనా. నగరంతో సంబంధం ఉన్న చేవెళ్ల లోక్సభ స్థానంలోనూ భిన్నమైన ఫలితం వచ్చేలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొండా విశ్వేశ్వరరెడ్డి వైపే ఓటర్లు మొగ్గుతారని అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చారు. సీఎం స్వస్థలమైన మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోకి వెళ్లిన కొడంగల్లోని 3 మండలాలు చేవెళ్ల పరిధిలోకే వస్తాయి. ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్ ఐలాండర్లతో అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 ఏళ్ల పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో భారత దేశభక్తి గీతం సారే జహాసే అచ్చాని వైట్ హౌస్ మైరన్ బ్యాండ్ అద్భుతంగా ప్లే చేసింది. అనంతరం అతిథులకు భారతీయ వంటకాలైన సమోసాలు, పానీపూరిని వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. We are at the White House party and we have the Pani Puri today and you want to say hi, welcome to the White House. సినీ హీరో ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుంకు గీత అనే వ్యక్తి నుంచి 2003లో ఎన్టీఆర్ భూమిని కొనుగోలు చేశారు. కానీ అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందారంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో ఎన్టీఆర్ ఫిర్యాదుతో భూమి అమ్మిన గీతపై కేసు నమోదైంది. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఇరువైపుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.